గుడాక అంటే నిద్ర. సో, ఈష అంటే నిద్రని జయించిన వాడు. అంతే కదా! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడి యొక్క వశంలో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భక్త పరాధీనుడు. అహం భక్త పరాధీన అని చెప్పి ఆయనే చెప్తారు. సో, భక్తుల యొక్క ప్రేమతో వశీభూతులైపోతారు. కాబట్టి భక్తుడు ఎలా చెప్తే భగవంతుడు అలా చేస్తాడు. కాబట్టి నా రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపు అనంటే భగవంతుడు వెళ్లి నిలిపారు. అంటే భగవంతుడిని కూడా వశపరుచుకున్న అర్జునుడు ఆయన యొక్క మాయాదేవి యొక్క ఒక వృత్తి నిద్ర అనేది. మరి ఆయన యొక్క భగవంతుడి యొక్క శక్తి మాయాదేవి. ఆ మాయాదేవి యొక్క ఒక వృత్తి నిద్ర. మరి దాన్ని జయించలేడా అర్జునుడు? భగవంతుడిని వశపరుచుకున్నవాడు ఆయన యొక్క మాయను కూడా వశపరుచుకోగలిగిన వాడే. ఆయన యొక్క ఆ మాయ యొక్క ఈ రకరకాల పనులు ఏవైతే ఉంటాయో ఆటిల్ని నియంత్రించగలిగేవాడే. అంటే నిద్ర అనేది మాయ యొక్క పని. కాబట్టి మాయనే వశీపరుచుకున్నవాడు మాయ యొక్క పని నిద్ర. దాన్నెందుకు వశపరుచుకోలేడు? వశపరుచుకోగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు అని చెప్పి మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడుందంటే రథం భీష్ముడు మరియు ద్రోణుడు వీళ్ళిద్దరి ఎదురుగుండా ఉంది. ఐక్షితాం రాజ్ఞాం చ. తత్ర తత్ర